గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. एक्सचेंज को अभी जितना हो सके उतना लोग को आप लोग एक्सचेंज दे दीजिए. ठीक है, थैंक यू. ओवर टू यू डैडी. డాడీ ఓకే డాడీ. ఓకే, అయితే ఇప్పుడు మనం కాయిన్ దగ్గరికి వద్దాం. కాయిన్ ని మనం మన ఎక్స్చేంజ్ ని 3 భాగాలుగా చేసాం. ఫేజ్ 1, 2, 3. ఫేజ్ 1 ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం. స్లో తిప్పు. ఫేజ్ 1 లాంచ్ చేస్తున్నాం. ఈ ఫేజ్ 1 ని మాల్దీవుల్లోను, ఫేజ్ 2 విశాఖపట్నంలోను, ఫేజ్ 3 దుబాయ్లోను 3 ఫేజ్లు ఒకటి ఓపెన్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఓపెన్ చేస్తున్నటువంటి కాయిన్ కి ఇప్పుడు నేను ఎలా మనం లిస్ట్ చేస్తున్నాం, ఎలా మనం దాన్ని లాంచ్ చేస్తున్నాం అనే దాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. అయితే ఇది హిందీ డాడీ చెప్పేసే లోపు నాకు దీని మీద కొంత అవగాహన ఉన్నటువంటి మన భీమసేన్ గాని మధు గాని మాట్లాడండి. మీతో అందరితో నేను కొంత మాట్లాడాను కాబట్టి వాట్ हिंदी. दोस्तों डैडी जी क्या कहना है कि हमारा कॉइन के ऊपर बात कर रहे हैं अभी, लेकिन उससे पहले एक चीज बता रहे हैं डैडी जी कि हमारा जो एक्सचेंज है 3 फेस में आपको आपके पास आने वाला है. पहले फेस हमारा आएगा मालदीव के अंदर. मालदीव में जो हमारा एमपीपी है उसमें डैडी जी ने जो एमपीपी आप लोग कर रहे हैं उसमें मालदीव में हमारा फेस 1 लॉन्च होगा. उसके बाद हमारा विशाखापट्टनम में हमारा फेस 2 और उसके बाद हमारा दुबई में फेस 3. ये 3 फेस में कंपनी हमारा एक्सचेंज को लॉन्च करने वाली है. उसके बाद हमारा कॉइन के बारे में कंपनी अभी बताएगी. तो डैडी जी बताने वाले हैं कॉइन कैसे हम लोग लॉन्च कर रहे हैं और उसमें क्या क्या मैकेनिज्म रहेगा जिसकी वजह से हमारा कॉइन का रेट बढ़ सकता है, उसके बारे में डैडी जी बताएंगे. ओवर टू डैडी. ఓకే. ఎవరు భీమసేన్ వచ్చావా? భీమసేన్ వచ్చావా? డాడీ వచ్చాను డాడీ. నీకు సుమారుగా నాకు తెలిసి 7-8 సంవత్సరాల అనుభవం ఉంది అవును డాడీ. పర్చేజ్లో. అవును ఇల్లు కొనలేదంతా. అలాగే మధు కూడా కొంత అవగాహన ఉంది. మిగతా వాళ్ళు నేనైతే మాట్లాడుతున్నాను ఎవరైతే అనుకుంటున్నారో ఈ మైక్ ఎవరైనా అంత మళ్ళీ తీసుకున్నప్పుడు కంపల్సరిగా మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు ముందు సబ్జెక్ట్ వినేయండి మీరు అందరూ. అయితే ఇప్పుడు జనరల్ గా మన ఎక్స్చేంజ్ లో మన కాయిన్ ఎలా లిస్ట్ అవుతుందని చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అంటే ఎలా చేస్తారంటే సైలెంట్ ఎవరిదో సౌండ్ వస్తుంది. బీన్స్ అయితే సైలెంట్ పెట్టు. ఇప్పుడు మధు ఉంటాడు, మధు మాట్లాడతాడు. మళ్ళీ సైలెంట్ గా నీ సౌండ్ లేకుండా తెచ్చుకుంటే మళ్ళీ మన ఇద్దరు మాట్లాడు, మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు. అయితే ఇప్పుడు కొన్ని కాయిన్స్ పెట్టడం, దానికి సరిపడగా ఎంత రేటు పెడతామో దానికి సరిపడగా మనం లిక్విడిటీ పెడతాం ఎక్స్చేంజ్ లో. అప్పుడు దాని నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్, స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా ఒక కాయిన్ లాంచ్ చేసినప్పుడు, మనం ఆల్రెడీ ఇంతకు ముందు బీసీజీ మనం లాంచ్ చేసినప్పుడు కేబీసీని లాంచ్ చేసినప్పుడు అంతకుముందు కేబిహెచ్ ఇంకోటి లాంచ్ చేసాం. ముందు కీబోర్డ్ ఎప్పుడు లాంచ్ చేసాం. ఈ లాంచ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత క్యాష్ పెడతాం. ఇప్పుడు కేబీసీ అనుకుంటే కేబీసీ గురించి మనం ₹1,00,00,000 పెట్టాం. దీని ఫీజులు వగైరలన్నీ అవన్నీ పక్కన పెట్టండి. ఫీజు అనేది దేనికైనా ఇస్తారు కాబట్టి దాన్ని మర్చిపోదాం, అవి రిటర్న్ రావు. అయితే ₹1,00,00,000 పెట్టాం. దాన్ని ₹1/2 కాయిన్స్ గా తీసుకొని 2 కోట్ల కాయిన్స్ పెట్టాం. రైట్ మధు? హలో హలో వాయిస్ క్లియర్ డాడీ. నా వాయిస్ బాలేదా?
డాడీ నీ వాయిస్ క్లియర్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ. మరి నువ్వు ఎందుకు చెప్పేసి మాట్లాడలేదు మీది వాయిస్ మీరు? క్లియర్ ఉంది డాడీ, మీది డా- క్లియర్ ఉంది. డాడీ నీ వాయిస్ క్లియర్, అచ్చా, నాకు కంటిన్యూ రావట్లేదు డాడీ. మీ వాయిస్. నీ వాయిస్ క్లియర్ డాడీ, కంటిన్యూ మీ మాటలు నాకు వినబడట్లేదు. కంటిన్యూ డాడీ, వాయిస్ క్లియర్. నిన్ను మీ క్వశ్చన్ నిన్ను వాయిస్ క్వశ్చన్ నాకు క్వశ్చన్ సరిగా అడిగారు మధు. వినబడట్లేదు. మధు నిన్ను క్వశ్చన్ అడిగారు డాడీ. మీకు వినబడింది అనేది నాకు వినబడకపోతే, నాకు అర్థం కాకపోతే నేను మాట్లాడలేను కదా. ఈ వెనక తీయమలేదు. డాడీ నీ వాయిస్ క్లియర్, ఎలాంటి మీ ప్రాబ్లం వాయిస్ లేదు. లేదు, మీ మీరు వాయిస్ మాకు వినబడలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఓకే డాడీ, నీ వాయిస్ మాకు క్లియర్, నేను కంటిన్యూ ఎలాంటి ప్రాబ్లం చేయలేను, లేదు. నువ్వు నేను కంటిన్యూ చేయలేను. డాడీ నాకు అవతల నుంచి కూడా వాయిస్ వినబడితేనే డాడీ అవుతుంది. మరొకరిని తీసుకోండి. మీరు చెప్పేస్తున్నారు కదా అనుకోండి, నేను డాడీ ఏదో డాడీ చెప్పండి. ఓకే మీరు డాడీ, చెప్పేది కరెక్ట్ కాదు నాకు తెలియదు కదా. ఓకే డాడీ. మన ప్రవీణ్ నీ శరీరం సార్ని సరిగా లేదు, తీసుకుంటున్నా. సరిగా లేదు. ఓకే సార్, ప్రవీణ్ ఓకే డాడీ. సార్కి ప్రవీణ్ రాజు గారికి ఒకసారి ఇవ్వండి సార్. ప్రవీణ్ రాజు గారికి ప్రవీణ్ రాజుకి సార్కి ఎప్పుడో ఉంది కోస్ట్. లేదా అదే సార్, ఇంకెవరో ఒకరు అంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం ఏదండి. డాడీ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే నేను స్క్రీన్ షేర్ చేయడంలో కొద్దిగా నేను బిజీగా ఉన్నా కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి ఈ మన యాప్ లోకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది, 1 minute టైం పడుతుంది. అలాంటి ఓకే ఓకే టైంలో ఓకే ఓకే. అది దాన్ని అర్థం ఇప్పుడు చేసుకోండి డాడీ. ఇప్పుడు సార్ స్క్రీన్ అది కొద్దిగా షేర్ స్క్రీన్ ఇప్పుడు షేరింగ్ సార్, స్క్రీన్ షేరింగ్ అనేది కొంచెం ఆపండి సార్. డాడీ చెప్పే సబ్జెక్ట్ మీద ఆపినా కాన్సన్ట్రేట్ పర్లేదు, చేయట్లే, ఆపినా పర్లేదు, వచ్చే దాంతో ఫొటోస్ మీద అవసరం లేదు కాన్సన్ట్రేట్ ఇప్పుడు. చేస్తున్నారు అంతా. లేదు లేదు వద్దు 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 సబ్జెక్ట్ వద్దు, డిలీట్ ఆపండి అయిపోతుంది ఇప్పుడు అది. కొంచెం. మధు గారు స్క్రీన్ షేర్ ఆపండి. ప్రస్తుతానికి ఆపండి. డాడీ గారు అయితే స్క్రీన్ షేర్ టోటల్ గా క్లోజ్ చేస్తున్నా. అయితే నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు దాని గురించి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి కొద్దిగా ఇబ్బంది కావడం జరిగింది తప్పించి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ వాయిస్ లో ఎలాంటి అందుకోసం డిస్టర్బెన్స్ లేదు, వదిలి మరొక ఎవరైనా మాట్లాడతారు. డిస్టర్బెన్స్ లేదు మధు డాడీ. గారు డాడీ మధు వాయిస్ కంటే మీ వాయిస్ ఎక్కువ వినిపిస్తుందండి ఇక్కడ. వద్దు వద్దు వదిలేండి, నేను మాట్లాడదాం. ఎక్కువ చెప్పకండి, విషయాన్ని చెప్పండి. మళ్ళీ అంతా చెప్పకండి, నాకున్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కొద్దిగా మళ్ళీ ఎక్కువ చెప్పకండి. ఇది మనకి సిగ్నల్ రాకపోతే వినండి అంతే. ఇప్పుడు రవి, నీకు ఐడియా ఉంది కదరా? ఎస్ డాడీ, ఐడియా ఉంది డాడీ. నీది సిగ్నల్ ఎవరికి రావట్లేదు. నా దగ్గర ఎవరైనా వాయిస్ నాకు వినబడి వాళ్ళు రావాలా, ఇక్కడ ఎవరిది రావట్లేదు. నాది కరెక్ట్ గానే ఉన్నది కానీ మీది రావట్లేదు. డాడీ నా ఏం వాయిస్ చేద్దాం? క్లియర్ డాడీ. డాడీ నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా డాడీ? నా వాయిస్ డాడీ నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందా? సార్ మీది సౌండ్ వినబడుతుంది కానీ వస్తున్నది, సౌండ్ ఎక్కువ వస్తుంది. సౌండ్ వస్తున్నది. డాడీ మీ డాడీ వాయిస్ నేను క్లియర్, మీరు కంటిన్యూ చేయండి. సరే డాడీ మీరు డాడీ చెప్పండి, నేను చెప్తాను డాడీ, దానికి ఏం ప్రాబ్లం లేదు, మీరు చెప్పుకుని వెళ్ళండి. డాడీ గారు వాయిస్ అయితే మీది క్లియర్ గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేయండి. డాడీకి ఏదో కాల్ వచ్చినట్టుంది, మొత్తం టోటల్ గా కట్ అయిపోయిండు. అండ్ టోటల్ గా ఆ దీంట్లోకెళ్ళే మనకు కట్ కావడం జరిగింది. అండ్ డాడీకి డిస్టర్బెన్స్ అయినప్పుడు వేరే వాళ్ళది కూడా డిస్టర్బెన్స్ గా, డాడీకి ఎవరిది డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆ డాడీ కొద్దిగా ఇబ్బంది పడుతుంటాడు. సరే ఓకే, పర్లేదు. సార్ ప్రవీణ్ రాజు సార్ మీకు వినిపిస్తుందా సార్? వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా ప్రవీణ్ రాజు సార్ అండ్ వాయిస్ శివారెడ్డి సార్ వాయిస్ అండ్ క్లియరే ఉంది సార్, వాయిస్ క్లియరే ఉంది. మనకు రవికుమార్ సార్, రవికుమార్ సార్, శ్రీశైలం సార్. వాయిస్ క్లియర్, బట్ అందరూ మాట్లాడటం వల్ల డిస్టర్బెన్స్ ఉంది. క్లియర్ గా ఉంది సార్, మొత్తం క్లియర్ గా ఉంది మా స్క్రీన్ దగ్గర. షేర్ చేయడం వల్ల సార్, డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ స్క్రీన్ షేర్ చేయడం వల్ల అందరు దాన్ని కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. అంతే. బీవీసీఎన్ సార్ అయితే స్క్రీన్ షేర్ ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పేటటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ లో మనం ఉన్నాం కదా. అయితే సార్ కి
మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా మనకు అందరికి మోటివేషన్ లాగా ఉంటదన్న ఆలోచనతోటి సార్ కూడా ఇంతకుముందు కూడా చెప్పారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ మోటివేషన్ సార్ ఈ పర్పస్ ఆల్రెడీ స్క్రీన్ షేర్ డాడీ గ్రూప్ బాగానే లో ఉంది సెండ్ సార్, కానీ చేస్తున్నారు సార్ అందరూ ఫొటోస్. అది వినట్లేదు, దాన్నే చూస్తున్నారు అందరూ. దాన్ని చూస్తున్నారు సబ్జెక్ట్ డాడీ ఆల్రెడీ వినట్లేదు. మోటివేషన్ పర్పస్ గ్రూప్ లో సెండ్ చేస్తున్నారు కదా ఫొటోస్. ఆ, అయితే ఓకే ఇది అది ఇక్కడ ఓకే రావడం చిన్నది. వల్ల ఏమైతుందంటే అందరూ వినట్లేదు, దాన్నే అందరూ చూస్తున్నారు. వినట్లేదు, మా దాన్నే ఫోటో చూస్తున్నారు. వచ్చిందా ఏం రాలేదా. పెడుతున్నారు, ఏం ఫొటోస్ ఎవరు పెడుతున్నారు ఏంటో ఆ, దాన్ని. దృష్టి మధు గారు పెట్టట్లేదు. మేము డాడీ వాయిస్ పర్లేదు. అయితే సార్, అయితే ఇక్కడ సార్ వచ్చిన తర్వాత సార్ తోటే డైరెక్ట్ గా మాట్లాడదాము. సార్ చెప్పేది ఒకటే విందాం. ఎందుకంటే స్క్రీన్ షేర్, ఎందుకంటే మనం చెప్పేటటువంటి ఇప్పుడు మన అందరిలో కోస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి కూడా మాట్లాడిపించడము, ఇప్పుడు శ్రీశైలం సార్ కావచ్చు, ప్రవీణ్ సార్ కావచ్చు, అండ్ మన రెడ్డి సార్ కావచ్చు, అండ్ శివారెడ్డి సార్ కావచ్చు, సార్ ప్రతి ఒక్కరితోటి కూడా హలో 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 సార్, ఒకసారి సార్ వస్తున్నారే తీసుకోండి. మధు ఒకసారి సార్ సార్ మధు సార్ ఎంతమంది వస్తున్నారంట మెసేజ్ తీసుకోండి. పెడుతున్నారో చూసారా స్క్రీన్ షేరింగ్ అని. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ వస్తున్నారంటే ఒకసారి తీసుకోండి. మధు గారు ఓకే 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 చూడండి ఆయన. ఓకే 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 హలో మధు గారు వచ్చారండి సారు. హలో మధు గారు. సార్ రాలేదు, సార్ రాలేదు, డాడీ గారు రాలేదండి. సార్ డైలీ లేని డిస్టర్బెన్స్ ఈ రోజే ఎందుకు వచ్చింది సార్ మన జూమ్ మీటింగ్ లో? ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాము. రవికుమార్ రెడ్డి గారు కూల్ సార్. అదేం లేదు సార్, జస్ట్ ఆస్కింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకొని వస్తున్నారు కదా ఇక్కడికి. టైం కాదు సార్. నేను ఒకటి సార్, నేను చెప్పడం అనేది కాదు, ఒకసారి మెసేజ్ పెడుతున్నారు అందరూ కస్టమర్స్ కూడా, ఒకసారి అది వినండి. మన ఇలాంటి సభ్యులే కదా అందరూ, వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అక్కడ, అది వినండి ఒకసారి చూడండి. డాడీ గారు వస్తా ఉంటారా? హలో 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 వాయిస్ ఉంటుందా డాడీ? మధు గారు మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి. మధు గారు మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి. సార్ సార్ వచ్చారా ఒకసారి చూడండి. కిబో కిబోన్ ఉంటుంది. వచ్చేది హోస్ట్ ఇచ్చారు. ఓకే డాడీ వచ్చారు, డాడీ వచ్చారు సార్, డాడీ వచ్చారు. పోస్ట్ వచ్చారు. ఓకే, అయితే ఇక్కడ డాడీ చెప్పేది మాత్రమే ఒక్కసారి రెడ్డి గారు ఇక్కడ మధు మధు సైలెంట్ అయిపోయింది. అందరూ ఎవరు మాట్లాడకండి. డాడీ మధు ఒక్కటి సైలెంట్ అయిపో. డాడీ సైలెంట్ అయిపో. ఇప్పటికే టైం అయింది. టైం అయిపోయింది. సైలెంట్ లో ఉండు. మధు 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 కూడా కట్ చేయండి. చెప్పింది అర్థం కాదేంటి? ఇప్పుడుదా మీరు మాట్లాడేది ఇంకో ఊరుకోండి. నేను చెప్పాల్సిన మాట మీరు అందరూ మాట్లాడితే ఎందుకు? కట్ చేయండి. ఇంకేవి ఫోటోలు కానీ సైలెంట్ ఉండండి అందరూ. సరే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అదే మన నరసింహరావు డాడీ లైన్ లోనా? డాడీ సిగ్నల్ లేకపోవడం ఇంతసేపు డిస్టర్బెన్స్ నీ వల్లే.
నీ నాది వల్ల ఫుల్ డిస్టర్బెన్స్. సిగ్నల్ సార్ డాడీ, నాది ఫుల్ సిగ్నల్. అందరికి నాకు వినిపిస్తున్నది రావటం అంటున్నారు లేదు. అందరూ. మరి మీకు వినిపించుకుంటున్నది అంటే అక్కడ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. నాది దీనికన్నా ఫుల్ గా నాకు ఉంది. సరే సిగ్నల్ ఫుల్ వదిలేసి సిగ్నల్, నాకు ఫుల్ వదిలేసి సిగ్నల్ డాడీ మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ మ్యూట్ చేసుకోండి. హలో, నా వాయిస్ వస్తుందా రాలేదా? ఇప్పుడు డాడీ వస్తుంది క్లియర్ డాడీ. డాడీ, క్లియర్ వస్తుండే క్లియర్ క్లియర్. డాడీ. అన్మ్యూట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మీరు ఎవరు పెడుతున్నారో ఏమో చూడండి. అదే అన్మ్యూట్ అయిపోతుంది. డాడీ క్లియర్ డాడీ, చెప్పండి. సరే, జాగ్రత్త వినండి. మనం ఒక కాయిన్ లిస్ట్ చేస్తే ఏ ఎక్స్చేంజ్ లోనైనా సరే, మనం లాస్ట్ టైం మనం చెప్పినట్టుగా ₹1,00,00,000 మనం అందులో పెడితే ₹1/2 కాయిన్ పెడితే 2 కోట్ల కాయిన్స్ పెట్టాం. అన్ని ఎక్స్చేంజ్లోనూ అలాగే చేస్తారు. అలాగే ఎప్పుడు కావాలంటే ఆ కాయిన్స్ పెట్టినప్పుడు ఆ ₹1,00,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని మళ్ళీ వాడేసుకుంటాడు. అయితే ఇదే సెక్షన్ లో అన్ని జరుగుతాయి. కానీ మన తాలూకా ఎక్స్చేంజ్ లో ఒక కొత్త విధానం తీసుకొచ్చాను. ఎందుకంటే కాయిన్ కొనుక్కున్న వాళ్ళు నష్టపోకుండా, ఈ 2-3 సార్లు మనం మన ఎక్స్చేంజ్ లో పెట్టిన కాయిన్స్ వల్ల అనేక విషయాలు మనం తెలియడం వల్ల చాలా చాలా మంచిదైంది. అందువల్లే ఆ సమస్యలు ఇంక తలెత్తకుండా నేను కొత్త విధానం తీసుకొచ్చాను. అది ఇప్పుడు మీకు చెప్తాను. ఓవర్ టు హిందీ. दोस्तों, डैडी जी का कहना है कि हमारा, आप सभी को पता है, कोई भी एक्सचेंज के अंदर क्या होता है कि एक कॉइन लॉन्च करती है कंपनी, कोई भी कॉइन, ठीक है, उसमें क्या होता है, लिक्विडिटी रखते हैं। तो कैसे है उसके बारे में डैडी जी थोड़ा सा एग्जांपल दिए। जैसे कि हम लोग ने केबीसी कॉइन, ठीक है, केबीसी कॉइन हमारा लॉन्च हुआ था। उस टाइम पे डैडी जी ने 50 पैसे पे स्टार्ट किए थे, लेकिन 1 शेयर वहां पे लिक्विडिटी रखे थे, और 2 करोड़ कॉइन कंपनी ने लॉन्च किया था वहां पे, ठीक है। लेकिन दोस्तों, उसमें क्या होता है, कोई भी एक्सचेंज में क्या होता है कि आपने जितना भी लिक्विडिटी रखे हैं वो सारा लिक्विडिटी आप कभी भी निकाल सकते हैं और उसको यूज कर सकते हैं। लेकिन हमारा एक्सचेंज के अंदर वो एक नया सिस्टम लेके आए हैं डैडी जी। वो क्या है अभी आप लोग के सामने रखेंगे। ओवर टू डैडी। ఓకే డాడీ. చెప్సా? ఏ డాడీ చెప్పాను. ఓకే. అయితే మన ఎక్స్చేంజ్ లో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాను. ఎవరైతే కాయిన్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, ఎక్స్పెక్టేషన్స్ తో కొనుక్కున్న తర్వాత అక్కడ పెట్టిన లిక్విడిటీని తీసేసిన తర్వాత దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టామినా మొత్తం పోతుంది. మొత్తం పోయినప్పుడు మనం, తెలియని వాళ్ళకి ఇదంతా తెలియదు, కానీ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడిటీ పొజిషన్ ఏంటి అని దాంతో స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ కాయిన్ వాళ్ళు కొనరు. దానివల్ల కాయిన్ పూర్తిగా మళ్ళీ కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం నేను తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే 2 విషయాలు తీసుకొచ్చాను అందులో. ఒకటి, లిక్విడిటీ విత్డ్రా అనేది అన్లాక్, లిక్విడిటీ అన్లాక్ అనే సిస్టమ్ ఒకటి. అంటే మనం డబ్బులు పెట్టినప్పుడు, ఎవరైనా ఒక కాయిన్ తీసుకొచ్చి మనకు అందులో పెట్టినప్పుడు, వాళ్ళు ఎగ్జాంపుల్ కు ₹1,00,00,000 పెట్టారు అనుకోండి, దాన్ని ట్రేడింగ్ అవుతున్నప్పుడు అమ్మిన కాయిన్స్, గుర్తుపెట్టుకోండి, అమ్మిన కాయిన్స్ ప్లస్ ఇది కలిపి ఎంత వస్తుందో అంత కూడా వాళ్ళకి నచ్చినప్పుడు విత్డ్రా చేస్తారు. దీన్ని అన్లాక్ కింద చూస్తా అనమాట. అంటే లిక్విడిటీ అన్లాక్, వాళ్ళకి నచ్చినప్పుడు తీసేయచ్చు. ఇది కాకుండా రెండో విధానం తీసుకొచ్చాను. ఇది ఉంటూ రెండో విధానం తీసుకొచ్చాను. అదేంటంటే లిక్విడిటీ లాక్డ్.
లిక్విడిటీ లాక్డ్ అంటే తీయటానికి అవ్వదు. ఇంక మళ్ళీ తీయటానికి ఆ కాయిన్ పెట్టినోడు కూడా రైట్స్ ఉండవు. ₹1,00,00,000 పెట్టాడంటే ₹1,00,00,000 తీయటానికి వీలు లేదు, అంతే. అది ఉండిపోవాల్సింది అలాగా. అలాగే ఆ ₹1,00,00,000 విలువైన కాయిన్స్ ఎన్నైతే పెట్టాడో అన్ని కాయిన్స్ మీద వచ్చిన మొత్తం డబ్బులు అన్ని కూడా లాక్డ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే అవి కూడా తీయడానికి కావద్దు. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టాడు, ఇంకొక పెట్టిన కాయిన్స్ ఇంకో ₹1,00,00,000 లేదా 2 కోట్లు 3 కోట్లు వస్తుంది పెరిగిన రేటుని బట్టి. ఆ మొత్తం క్యాష్ అంతా కూడా లాక్ అయిపోద్ది. అంటే అప్పుడు ఏమవుద్ది, కాయిన్ రేటు భయంకరంగా సపోర్ట్ దొరికి పెరుగుద్ది. వాటు ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు దీని మీద నాతో ఎవరైనా ప్రశ్నించాలంటే ఈ హిందీ చెప్పేసిన తర్వాత రండి మనలో ఉన్నాడు. మీకు ఎవరికైనా दोस्तों డౌట్లు ఉంటే వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. दोस्तों डैडी जी का कहना है कि हर एक एक्सचेंज के अंदर कुछ रूल्स रहता है, लेकिन हमारे एक्सचेंज के अंदर क्या रूल्स है वो उसके बारे में डैडी जी बता रहे हैं। हमारे यहाँ पे 2 रूल्स रहेगा आपको, ठीक है। पहला क्या रहेगा, लिक्विडिटी विदाउट अनलॉक, ठीक है। मतलब लिक्विडिटी जो है आपका लॉकिंग नहीं रहेगा, ठीक है। और उसमें डैडी जी ने एक एग्जांपल बताया, जैसे कि 1 शेयर आपने लिक्विडिटी रखा है और आप में जितने भी कॉइन्स रखे हैं उसके अंदर उसका सेल करते वक्त और या परचेज करते वक्त आप उसका लिक्विडिटी पूरा निकाल सकते हैं, ठीक है। दूसरा है लिक्विडिटी अनलॉक्ड। अनलॉक्ड मतलब आप उसको निकल नहीं सकते, मतलब अनलॉक्ड हो गया, लॉक्ड हो गया। लॉक मतलब क्या है, आप एक भी रुपया यहाँ से नहीं निकाल पाएंगे। कैसा, 1 शेयर कॉइन आपने लिक्विडिटी रखा, एक कॉइन लॉन्च करने के लिए हमारे एक्सचेंज के अंदर एक 1 शेयर आपने रखा, ठीक है। वो आ गया आपका लिक्विडिटी, वो क्या होगा, लॉक हो जाएगा। आप एक रुपया भी उसमें से निकाल नहीं पाएंगे। दूसरा, आपने जितना भी कॉइन्स रखे उसके अंदर उसका सेलिंग या परचेजिंग होगा, उसको भी आप नहीं निकाल पाएंगे। ऐसा कंपनी यहाँ पे लॉक करके रख देगी, जिसकी वजह से हमारा कॉइन के रेट बहुत फास्ट बढ़ने वाला है, किसी का भी कॉइन का रेट। तो वही चीज डैडी जी अभी बता रहे हैं, उसके ऊपर डिस्कशन के लिए कुछ लोगों को बुला रहे हैं। थैंक यू, ओवर टू यू डैडी। डैडी, హలో. हाँ डैडी, ओवर टू यू। ఓకే ఓకే, నాకు మాట్లాడేసావా? डैडी ये डैडी వాడిది डैडी చాలా అయిపోయింది। చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. నీ వాయిస్ రావట్లేదు, నాకు రావట్లేదు. ఓకే, నాది మాత్రం బాగానే వస్తుంది కాబట్టి నీదే ఎక్కడో తేడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీద మీలో ఎవరు మాట్లాడతారు? మీకు డౌట్ ఉన్నా లేదా దాని గురించి మాట్లాడినా ఒకసారి మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త విధానాన్ని తీసుకొచ్చాం మనం. ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ రూల్ లేనిటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడతారు? మాట్లాడే ఆలోచన ఎవరికైనా ఉందా, లేదంటే అర్థమైపోయిందా ఇప్పుడున్న వాళ్ళు? క్లియర్ డాడీ, క్లియర్ డాడీ అర్థమైంది డాడీ, క్లియర్. మీరు చెప్పింది అందరికీ అర్థమైంది డాడీ. కంటిన్యూ డాడీ. ఓకే, వెరీ గుడ్. డాడీ అయితే నేను అడుగుతాను డాడీ, డాడీ నేను అడగాలి. అడుగు దేనికంటే అడుగు లిక్విడిటీ అడుగు. మంది లిక్విడ్ అన్లాక్ అన్నారు కదా, ఉమ్. అది మనం ఎవరికైనా అన్లాక్ చేసినప్పుడు వాళ్ళకి 1 షేర్ కాయిన్ వాళ్ళు పెట్టారు కాబట్టి లిక్విడిటీ, అక్కడ సెల్లింగ్ కాయిన్స్ అన్ని పెడతారు. సెల్లింగ్ కాయిన్స్, పర్చేజింగ్ కాయిన్స్ రెండిట్లో నీ- వాళ్ళకి ఏ నీ ప్రాఫిట్ వస్తే వాయిస్ అది మళ్ళీ. రావట్లేదు. కరెక్ట్, ఓకే, నీ వాయిస్ నాకు రావట్లేదు. ఓకే పర్వాలేదు డాడీ. నీదే రావట్లేదు. సరే, ఎవరికైనా వస్తున్నదా నా వాయిస్ క్లియర్ గా? డాడీ డాడీ మీ వాయిస్ క్లియర్ గా వస్తుంది సార్. క్లియర్, మీ వాయిస్ క్లియర్ సార్ మీ వాయిస్ క్లియర్ గా వినబడుతుంది సార్. నర్సింగ్ సార్ ఇద్దరిది బాగుంది డాడీ, మీ సార్ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగాలేదు డాడీ. వాయిస్ దీన్ని ఎలా అధిగమించారో అర్థం కావట్లేదు. ఈ సిగ్నల్ ప్రాబ్లం ఎలా తీసుకొని నేను రోజు ఉండే ఇంట్లోనే మాట్లాడుతున్నాను. ఓకే డాడీ, పర్వాలేదు డాడీ, మీరు కంటిన్యూ చేయండి. అందరూ బాధపడింది అడిగారు, పర్వాలేదు, నేను ముందు ఇచ్చేస్తాను, పర్వాలేదు. మీ వాయిస్ కూడా క్లియర్ గా వినపడుతుంది డాడీ, పర్లేదు కానివ్వండి. ఓకే, అంటాడు తను ఏదో డౌట్ వేసాడు. అది మీకు ఎవరికైనా వినబడి ఉంటే నాకు చెప్పండి. డాడీ హిందీ వాళ్ళకు చెప్తాను అని చెప్పాడు, ఇది తెలుగు వాళ్ళకి చెప్పినారు, హిందీ వాళ్ళకు చెప్తానని చెప్పాడు. అది డాడీ కంటిన్యూ. వాయిస్ క్లియర్ కాదు అది ఏదో డౌట్ అడిగాడు. ఎస్ డౌట్ ఏ ఏదో డాడీ, అడిగాడు. డౌట్ నేను చెప్పాను కానీ ఇది ఏంటంటే మనకి లిక్విడిటీ అన్నారు కదా. ఇప్పుడు వినిపిస్తున్నా డాడీ నాది మీకు? ఉమ్. లిక్విడిటీ చెప్పు, అన్నాం కదా నీది మొదటి నుంచి నేను చెప్పు. లిక్విడిటీ ఏది అంటున్నారు కదా, మనం లిక్విడిటీ ఏది ఉంచుతాం మనం, అన్లాక్ అండ్ లాక్, అది రెండింటి కొంచెం డిఫరెన్స్ మనకి చెప్తే బాగుంటది కొంచెం.
క్లారిటీ వస్తుంది అందరికి. సరే, మరొకసారి చెప్తాను వినండి. లిక్విడిటీ లాక్, లిక్విడిటీ అన్లాక్. డాడీస్ అందరూ వినండి. ఇక్కడ నాకు ఈ సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మూడు పోతుంది అనమాట. ఆడికి ఎన్నోసార్లు చెప్పాను నరసింహరావుకి, నీకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే మరి ఆడికి అవకాశం లేనట్టుంది. సరే, లిక్విడిటీ లాక్, లిక్విడిటీ అన్లాక్ అంటే ఒక ఎక్స్చేంజ్ లో మనం కాయిన్ పెట్టినప్పుడు మనం ఎన్ని కాయిన్స్ పెడుతున్నాం, మనం ఎంత రేటుకి పెడుతున్నాం. ఉదాహరణకి కాయిన్ రేట్ రూపాయి పెట్టాం, మనం 1,00,00,000 కాయిన్స్ పెడుతున్నాం అంటే 1,00,00,000 పెడతాం. ఇది లిక్విడిటీ అందులో పెట్టడం. ఈ 1,00,00,000 ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత రూపాయి, ₹2, ₹3 అలా పెరుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ 1,00,00,000లో ఎన్ని కాయిన్స్ సేల్ అవుతాయి అన్ని కాయిన్స్ కూడా ఆ కంపెనీ ఓనర్కి, ఆ కాయిన్స్ ఓనర్ చెందుతాయి. ఈ 1,00,00,000 ప్లస్ అది ఎంత సేల్ అయిందో అంతా 2 కోట్లు వచ్చింది అనుకో, ఈ 3 కోట్లు కూడా కాయిన్ ఓనర్కే ఉంటుంది. ఇది లిక్విడిటీ అన్లాక్. సారీ, అన్లాక్. ఇది అంటే వాళ్ళకి నచ్చినప్పుడు అందులో పెట్టిన ₹1,00,00,000 పెరిగినటువంటి 2 కోట్లు, మొత్తం 3 కోట్లు వాడికి నచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్చేంజ్ ఉన్నటువంటి విధానం. ఇప్పుడు రెండవ విధానం లిక్విడిటీ లాక్. ఇదేమవుద్దంటే మళ్ళీ అదే నేను మళ్ళీ చెప్తాను వినండి. ₹1,00,00,000 పెట్టారు, కాయిన్ రేటు ₹1 పెట్టాం అంటే ₹1,00,00,000 అయింది. ఇందులో ఈ ట్రేడ్ అవుతున్నప్పుడు ₹2 కోట్ల వచ్చింది. మళ్ళీ ఈ కాయిన్స్ అమ్మగా అందులో ఎన్ని కాయిన్స్ అమ్మినా ₹2 కోట్ల ఎక్స్ట్రా వచ్చింది అనుకో, 3 కోట్లు అవుతుంది. ఈ లిక్విడిటీ లాక్ లో ముందు పెట్టిన ₹1,00,00,000 జన్మలో తీలేడు, గుర్తుపెట్టుకోండి. అది రెండోసారి ఈ సేల్ అవగా ఆ కోటి కాయిన్స్ లో సేల్ అవగా వచ్చినటువంటి 2 కోట్లు కూడా ఇంక జన్మలో తీలేడు. అంటే ₹3 కోట్ల అలా ఉండిపోద్ది. ఆ కోటి కాయిన్స్ ఎంత వస్తే అంతా కూడా లాకింగ్లకి వెళ్ళిపోద్ది. మొత్తం అది 3 కోట్లు వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఆ 3 కోట్లు కూడా లైఫ్ టైం ఉండిపోద్ది. అది దానివల్ల కాయిన్ కి ఏదైతే లిక్విడిటీ మనం సపోర్ట్ ఇచ్చామో ఆ సపోర్ట్ జన్మలో ఇంక మళ్ళీ పోదు. అంటే కొనుక్కున్న వాడికి పక్కా భరోసా దొరుకుతుంది. ఎప్పుడు ఓనర్ కాయిన్స్ అందులో డబ్బులు తీసేస్తే నేను పెట్టుబడి పెట్టిన కిందకి పడిపోతుంది అనే భయం అవసరం లేదు. అందుకోసం మన ఎక్స్చేంజ్ లో లిక్విడిటీ లాక్ అనేటువంటి ఒక లాకింగ్ అనేటువంటి సిస్టమ్ ఒకటి, లిక్విడిటీ అన్లాకింగ్ అనే సిస్టమ్ ఒకటి, 2 సిస్టమ్ తీసుకొచ్చాను. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ రెండింటిలో నచ్చింది తీసుకోవచ్చు, కానీ మన కాయిన్ మాత్రం పూర్తిగా లిక్విడిటీ 100% లాక్డ్. చెప్పినాను ఇది. हाँ दोस्तों, अभी डैडी ने क्लैरिटी दिया है आपको कि हमारा कॉइन, हमारा जो एक्सचेंज के अंदर कोई भी कॉइन लॉन्च करेंगे, ठीक है, तो उसके लिए 2 सिस्टम लेके आई है कंपनी ने, क्योंकि इन्वेस्टर के बारे में बात सोचा है कंपनी ने। क्योंकि आपने कोई कॉइन खरीदते हैं और वहां पे लिक्विडिटी आपको कभी भी विड्रॉ कर सकते हैं, ऐसा ऑप्शन होगा। तो क्या होगा, जैसे विड्रॉ करते जाएंगे तो इन्वेस्टर जो है वो सोचता है कि मैंने जो इन्वेस्ट किया उसका पैसा मेरे को रिटर्न आएगा कि नहीं। ठीक है, इसके लिए कंपनी ने 2 चीज लेके आई है कि आपको 2 सिस्टम से आपको आ सकते हैं हमारे एक्सचेंज के अंदर। पहला है लिक्विडिटी अनलॉक, लिक्विडिटी लॉक्ड। लिक्विडिटी लॉक्ड मतलब क्या होता है दोस्तों, आपने जो 1 शेयर, आपने सोचिए एग्जांपल के हिसाब से 1 शेयर आपने पैसा लगाया, लिक्विडिटी लगाया, और वहां पे आपने ₹1 के हिसाब से आपका जितना भी कॉइन है आपने सेल के लिए लगाया, वहां पे रजिस्टर किए। ठीक है, तो अनलॉक लॉक्ड में क्या होगा कि आप जो 1 शेयर लगाए वो भी नहीं निकाल पाएंगे आप, और आपके पास जितना अभी कॉइन सेल होता है तो सेल होते होते 2 करोड़ या 3 करोड़ जो भी होता है वो भी आप कभी भी नहीं निकाल पाएंगे। मतलब क्या हुआ, इन्वेस्टर को एक भरोसा हो गया कि यहाँ से लिक्विडिटी तो कभी भी नहीं निकलेगा, तो उसके बदले वो सोचेगा कि उसका कॉइन का रेट बहुत फास्ट बढ़ सकता है। इसके लिए हमारा जो सिस्टम है, ये 2 सिस्टम से कोई भी हमारा एक्सचेंज के अंदर आ सकता है, लेकिन हमारा सिस्टम के अंदर डैडी जी ने जो हमारा डी कॉइन या हमारा जो भी कॉइन है, हमारा 3 कॉइन है, आप सभी को पता है, क्यूसीसी कॉइन, केबीसीटी कॉइन और डी कॉइन। इसके अंदर जो लिक्विडिटी रहेगा वो रहेगा लॉक्ड। लॉक्ड मतलब कभी भी कंपनी लिक्विडिटी कभी भी नहीं निकाल पाएगी। और उसके साथ साथ जैसे कि आपको पता है कंपनी ने अभी लॉक्ड मतलब क्या क्या सिस्टम बताया कंपनी ने कि हमारा कॉइन सेल होगा तो उसके ऊपर भी नहीं निकाल पाएगी, और उसके ऊपर जो हमारा परचेजिंग होता है उसके ऊपर भी, और सेलिंग और परचेजिंग में भी जो भी पैसा आएगा उसको भी कंपनी निकाल नहीं पाएगी।
तो क्या होगा, हमारा कॉइन के बहुत अच्छी तरह से ग्रोथ हो सकता है दोस्तों। ओवर टू डैडी। వెరీ గుడ్. ఇప్పుడు నాకు బాగా వినబడింది. అక్కడే ఉండు నువ్వు, అక్కడే ఉంటే నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్ అందరికి అర్థమైందా లేదా? మీరు ఎవరైనా మాట్లాడతారా? అంటే డాడీ మాట్లాడినిచ్చేద్దామని కాదు, మీకు డౌట్ ఉంటే డౌట్ చెప్పండి. బాగుంటే ఇలాంటి సిస్టమ్ ఏ ఎక్స్చేంజ్ లో ఏ కాయిన్ కి పెట్టారు, లాకింగ్ సిస్టమ్, అన్లాకింగ్ సిస్టమ్ కాదు అని దాని మీద మీరు ఎవరైనా మాట్లాడండి. అంతేగాని సైలెంట్ ఉండిపోయి నువ్వు మాట్లాడి అని చెప్పకండి, మాట్లాడండి. డాడీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కాయిన్ కి లేదు డాడీ, ఏ ఎక్స్చేంజ్ లేదు ఈ విధానము. ఇది అద్భుతంగా ఉంది డాడీ. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ డాడీ అద్భుతంగా ఉంది డాడీ. ఇప్పటి వరకు అయితే మేము చూసిన ఎక్స్చేంజ్లలో ఇంతవరకు ఎవరు పెట్టలేదు డాడీ. ఇది చాలా అద్భుతంగా ఉంది. లాకింగ్ సిస్టమ్ బాగుంది డాడీ, సూపర్. నేను కూడా నెక్స్ట్ ఎప్పుడు డాడీ ఈ సిస్టమ్ మీరే పెట్టిండే ఫస్ట్ టైం. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ ఎవరు? మన ఒడిశా భీమసేను, నువ్వు మాట్లాడమ్మా ఒకసారి. మధ్యలో మళ్ళీ మైక్ ఆన్ చేసుకుని ఏం మాట్లాడకండి. మధ్యలో చెప్పేసి చూడండి, ఎవరో మాట్లాడుతున్న మైక్ కట్ చేయండి. భీమసేన్ నైలుగ్రామా, నెక్స్ట్ మాట్లాడిస్తాను. ఓకే డాడీ. ఓకే డాడీ, యాక్చువల్గా ఈ సిస్టమ్ అనేది ఇప్పటి వరకు ఏ ఎక్స్చేంజ్ లో లేదు. కానీ ఈ సిస్టమ్ అనేది ఎవరికి కూడా ఒక్క రూపాయి లాస్ కాదు డాడీ. దగ్గరే డిస్టర్బెన్స్ కాబట్టి సిస్టమ్ ఇలాంటిది ఎక్కడా కూడా లేదు. మన పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది డాడీ. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్చేంజ్, ఇలాగ ఏ ఎక్స్చేంజ్ లేదు. బాగుంది, చాలా బెస్ట్ గా ఉంది. థ్యాంక్ యూ డాడీ. వెరీ గుడ్ డాడీ. ఓకే, ఇది మీకు అర్థమైంది కాబట్టి ఇంక మీకు డౌట్ ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ మాట్లాడినప్పుడు మాట్లాడదాం. నేను బెనర్జీ గారు హ్యాండ్ రైజ్ చేశారు డాడీ. బెనర్జీ గారు మాట్లాడు. వెల్కమ్ బెనర్జీ డాడీ, వెల్కమ్ డాడీ. ఇది మనకి మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యాం. లాకింగ్ సిస్టమ్ అనేది ఏ ఎక్స్చేంజ్ లో ఇంతవరకు పెట్టలేదు, పెట్టరు కూడా. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికే రెడీగా ఉంటారు ఎప్పుడు కూడా. కానీ కాయిన్ మన ఎక్స్చేంజ్ శ్రేయస్ దృష్ట్యా, డెవలప్మెంట్ దృష్ట్యా మీరు ఆ లాకింగ్ సిస్టమ్ అనేది పెడతారనేది హైలైట్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. సరే, బాగుంది, సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ కొనసాగిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ లో కూడా మన కోసం మిగతా కాయిన్స్ అయితే మనలా చేయమని లేదు, చెయ్యాలని లేదు, వాళ్ళు ఇష్టం చేసుకోండి. మిగతా కాయిన్స్ అంటే మన 3 కాయిన్స్ కాకుండా వేరే వాళ్ళు మనకు ఎక్స్చేంజ్ కూడా పెడతారు. ఆ పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, దాంతో సంబంధం లేదు. కానీ మనం ఇప్పుడు లాకింగ్ సిస్టమ్ లో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మన కాయిన్ ఎలా పెడతాను అనే దాని మీద ఈ లాకింగ్ సిస్టమ్ లో పెడితే ఎలా ఇది వర్కౌట్, అంటే ఎలా దీని గమనం, దీని ప్రయాణం ఎలా ఉంటది, దీని జర్నీ ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. మీరందరూ కాల్కులేటర్లు ఓపెన్ చేసుకొని ఉండండి. నేను చెప్తాను, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఎందుకంటే నీ దగ్గర సంపద ఉందిరా, నీ దగ్గర బంగారం ఉందిరా, ఆ బంగారాన్ని పాడు చేసుకోకు నానా, దాని విలువ తెలుసుకో. అందుకే కాల్కులేటర్ తీయండి. అందరూ తీసుకోండి. మీ సెల్లోనూ దీనికి రీచ్ చేసి మీరు కాల్కులేటర్ తీయొచ్చు. అయితే ఇప్పుడు తీశారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను అండి. ఎగ్జాంపుల్ ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్తాను. క్యూసీసీ కాయిన్ ఉంది. ఇది మొత్తం వినేసిన తర్వాత క్యూసీసీ విలువ ఏంటి, డీ కాయిన్ విలువ ఏంటో మీకే అర్థమైపోతుంది. ఇక నేనేం చెప్పవసరం లేదు. మీరు రేపటి నుంచి ప్రతి కాయిన్ ఎవడు ఎక్స్చేంజ్ లో ఉన్నా సరే దాంతో దీన్ని పోల్చి మాట్లాడడం మొదలెడతారు అర్థమైతే. కాబట్టి క్యూసీసీ కాయిన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతాను. లిక్విడిటీ ఏంటి, లాక్డ్ ఏంటి అని నేను చెప్తాను. ఓవర్ టు హిందీ. అది అయిపోతే నేను చెప్తాను. दोस्तों डैडी जी का कहना है कि हमारा अभी एग्जाम्पल क्या है, अभी हम डैडी जी अभी बताएंगे आपको कि हमारा सिस्टम के अंदर
हम लोग क्या कर रहे हैं, लॉक सिस्टम से हम लोग काम कर रहे हैं। दूसरा कॉइन हमारे पास आएंगे तो वो लोग उनके मर्जी से काम करेंगे, कुछ प्रॉब्लम नहीं है, उनका जो पसंद है, दो सिस्टम रखा गया है जिसमें जो काम करना करेंगे। लेकिन हमारा कॉइन का रेट क्या बढ़ सकता है, कैसे बढ़ सकता है, हमारा केबीसीटी कॉइन को क्या रेट बढ़ सकता है, हमारा डी कॉइन कैसे बढ़ सकता है, और हमारा क्यूसीसी कॉइन कैसे बढ़ सकता है, उसके लिए डैडी जी बोल रहे हैं आप कैलकुलेटर ओपन करके रखिए, मैं जो सूत्र बता रहा हूँ उसको आप कैलकुलेशन करके देख लीजिए। ओवर टू डैडी। ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు బాగా కనబడుతుంది, అక్కడే ఉండు. అయితే ఇప్పుడు మనం క్యూసీసీ కాయిన్ ని రేపు మాల్దీవుల్లో లిస్టింగ్ చేస్తున్నాం. ఎంత చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం చెప్తాను. ఇప్పుడు క్యూసీసీ కాయిన్ ఎంటైర్ మన కిబో కమ్యూనిటీ కానీ, క్యూలైఫ్ కమ్యూనిటీ కానీ, ఎక్స్చేంజ్ కమ్యూనిటీ కానీ ఎవరి కూడా ఈ ఛార్జింగ్ అయిపోతుంది. దాసరి మధు గారు, శివారెడ్డి గారు. చాట్ బాక్స్ ఒకసారి ఆపేయండి సార్. ఓకే. డాడీది ఛార్జింగ్ ఖాళీ అయిపోయింది, వస్తారు, వెయిట్ చేయండి. డాడీ కోస్ట్ వచ్చింది, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. ఓకే డాడీస్, ఛార్జింగ్ అయిపోయింది నాది. వినబడుతుందా వాయిస్? క్లియర్ డాడీ, క్లియర్. క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే ఓకే ఓకే. నా ఛార్జింగ్ అయిపోయింది, ఎందుకంటే సిగ్నల్ అందలేదేమో అని బయటకు వెళ్ళాను, దానివల్ల ఛార్జింగ్ కనెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మన పాయింట్కి వస్తున్నాను. మన క్యూసీసీ కాయిన్ ఎవరి దగ్గర ఉన్న కాయిన్స్, క్యూసీసీ కాయిన్ ఎవరి దగ్గర ఉన్న మైనింగ్ కాయిన్సే ఉన్నాయి తప్పిస్తే మీరు కొనుక్కుని లేవు. ఒక్క కాయిన్ కూడా లేదు. ఎందుకంటే కిబోలో మెయిల్ పెట్టుకుంటే ఒక కాయిన్ ఇచ్చాం, క్యూలైఫ్ లో కొనుక్కుంటే ఒక కాయిన్ ఇచ్చాం, మన ఎక్స్చేంజ్ లో రెఫరల్ ఇస్తే కొన్ని మైనింగ్స్ వస్తున్నాయి, అద్భుతంగా అందరూ కూడా సంపాదించారు అందరూ. అలాగే మన మిగతా వాటిల్లో కూడా కేవైట్ లో మైనింగ్ లోనే ఇచ్చాం. అంటే మనం ఇచ్చిన కాయిన్స్ అన్ని కూడా టోటల్ మైనింగ్ కాయిన్స్, ఎక్కడ కూడా పర్చేజ్ కాయిన్స్ లేవు, అన్ని ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్. ఎవరి దగ్గర కూడా మనం అమ్మలేదు, అందువల్ల పర్చేజ్ కాయిన్స్ లేవు. కాబట్టి ఇప్పుడు మనం లిస్ట్ చేసినప్పుడు నేను ఎన్ని కాయిన్స్ చేస్తున్నానో అప్పుడు మీకు చెప్తాను. ఆ అన్ని కాయిన్స్ కి ఎలా లిక్విడిటీ పెడతానో నేను ఇప్పుడు చెప్తాను. फास्ट గా చెప్పాడు ఇందులో. ओके दोस्तों, डैडी जी का कहना है कि हमारा क्यूसीसी कॉइन किसी के पास नहीं है, ठीक है। सभी लोग, कुछ लोगों के पास है, जो कि हमारा आप सभी को पता है, जितने भी हमारा क्यूसीसी कॉइन सभी लोग के, जितने भी लोग के पास है वो सब क्या माइनिंग कॉइन्स है, ठीक है। कैसे
हम लोग को कैसे मिला माइनिंग कॉइन्स? हमने जो कीबो के अंदर जो ईमेल आईडी अपडेट किए उसमें हमको QCC कॉइन मिला है। हम लोग जो भी क्यू लाइफ में जो हम ये किए तो उस टाइम पे हमको मिला है। उसके साथ साथ हमारा आप लोग को पता है हमारा मालदीव में भी मिल रहा है। ऐसे हर जगह पे कंपनी ने जहां पे भी आपको QCC कॉइन दिया है, हमारे एक्सचेंज के अंदर भी बहुत सारे लोग को QCC कॉइन मिला है। तो ये सारा कॉइन्स क्या माइनिंग कॉइन्स है। और डैडी जी अभी बताने वाले हैं कि हम लोग कितना कॉइन्स हमारा लिस्टेड करने वाली है कंपनी, और सप्लाई कितना है और उसको कैसे आगे लेके जाएंगे उसके बारे में डैडी जी अभी बताएंगे। ओवर टू डैडी। వెరీ గుడ్. ఇది మీకు నచ్చితే మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, నచ్చపోవడం ఉండకపోవచ్చు నాకు తెలిసి. అద్భుతమైన ప్లానే మనం తీసుకొచ్చాం, ప్రపంచం ఎక్కడా లేనిది. అయితే ఇప్పుడు అన్ని మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి, కొనుక్కున్న కాయిన్స్ ఒక్కటి లేదు. 0.00018 డిజిట్స్ ఉంటాయి మన క్రిప్టో కరెన్సీలో. లాస్ట్ డిజిట్ లో కూడా ఒకటి పెట్టినా సరే లేదు, ఎవరు లేదు. టోటల్ మైనింగ్ కాయిన్స్. ఈ ఈ ఈ కాయిన్ ఎక్కడికి వెళ్తుందని ఊహించినా చెప్పండి, చిత్తక్కుడేస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని పెడతామంటే, మన సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ చేసినప్పుడు నేను 250 రోజులు పీరియడ్ పెడుతున్నాను, 250 days. ఈ 250 రోజుల్లో శనివారం ఆదివారం సెలవు. దేనికి సెలవు? మన కాయిన్ ఆ రోజు కంపెనీ పెట్టినటువంటి కాయిన్స్ కొనుక్కోవడానికి కాదు. మీరు కొనుక్కున్న కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు, రోజు అమ్మొచ్చు, శని ఆదివారంలో ఇక మీరు అమ్ముతారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే కంపెనీ అంటే నేను పెట్టిన కాయిన్స్ చెల్లుబాటులోకి వస్తాయి, అమ్ముకోలోకి వస్తాయి. కాబట్టి ఇవి మాత్రం వస్తాయి. అంటే అప్పుడు ఎంత అవుద్ది? 250 రోజుల్లో శని ఆదివారం తీసేస్తే మొత్తం వారాల్లో 36 వారాలు మాత్రమే ఉంటుంది. శనివారాలు మొత్తం 36 వారాలు. 36 వారాల్లోనూ 250 రోజులు అంటే 36 వారాలు. 36 వారాల్లోనూ శని ఆదివారం తీసేస్తే 36 × 5 రోజులే కదా పెడతాం. అంటే 180 రోజులు మాత్రమే మనం QCC కాయిన్ పెడుతున్నాం. మిగతా 70 రోజులు మనం పెట్టం. వాటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा जितने भी कॉइन्स है, ठीक है, अभी जिसके पास भी है वो सारा कॉइन क्या है? माइनिंग कॉइन्स है। और परचेजिंग कॉइन एक भी नहीं है। नॉट मतलब 0 तक पूरा का पूरा 18 डिजिट जो हमारा खत्म हो जाता है वहां पे तक देखेंगे तो भी हमारा एक भी परचेजिंग कॉइन किसी के पास भी नहीं है। तो आप सोच सकते हैं कि हमारा कॉइन का रेट कितना बढ़ सकता है। और डैडी जी बता रहे हैं कि फर्स्ट स्टेज में हम लोग लिस्टिंग जब करेंगे तो 250 डेज के लिए कंपनी आपको आपके पास हमारा कॉइन लेके आएगी, ठीक है। 250 डेज ओनली ट्रेडिंग होगा हमारा। 250 डेज मतलब 36 वीक हो रहा है, ठीक है। उसमें भी कंपनी क्या करने वाले दोस्तों? सैटरडे और संडे कंपनी ट्रेडिंग में नहीं आएगी। आपके पास जो कॉइन होगा उसी को आप सैटरडे संडे सेलिंग परचेजिंग कर सकते हैं, ठीक है। लेकिन आप देखेंगे तो टोटल कितना दिन होता है? सैटरडे संडे निकाल देंगे तो 180 डेज ही रहता है आपके पास, ठीक है। 180 डेज ही हमारा ट्रेडिंग में रहेगी कॉइन, ठीक है। तो आप सोच सकते हैं कि क्या हमारा कॉइन का रेट जा सकता है। ओवर टू डैडी। ఓకే, అయితే క్యాల్కులేటర్ పట్టుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఓకే అవుతుంది. ఇప్పుడు మీ క్యాల్కులేటర్ జాగ్రత్త చూడండి. మనం ఏం చేస్తున్నామంటే రోజు 500 కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేస్తాం. కానీ మనం ఎంత పెడతాం? 180 రోజులు పెట్టాలి కాబట్టి 500 × 180 days. ఎన్ని కాయిన్స్ వస్తాయి? 180 days అంటే 180 × 500. 180 × 500 అంటే ఎంత వస్తుంది? 90,000. 90,000 వస్తుంది. అంటే మనం ఇప్పుడు లిస్టింగ్ లో పెడుతుంది ఓన్లీ 90,000. చూడండి, 1,00,000 కూడా కాదు, 1,00,000 కూడా కాదు. మనకున్న కమ్యూనిటీ ఎంత, మనం చేసిన సోషల్ మీడియా ఎంత, మనం ఈ వర్క్ అంతా చేసాం కాబట్టి 90,000 కాయిన్స్ మాత్రమే పెడుతున్నాం. ఈ 90,000 కాయిన్స్ కూడా $7 చొప్పున మొత్తం లిక్విడిటీ పెడుతున్నాను. కాయిన్ రేట్ అంతా $7. మన తాలూకా ఇండియన్ కరెన్సీలోనైతే 651 రూపాయి, ISDT లోనైతే 6.51.
ఇంటర్నేషనల్ లో మాట్లాడుతున్నాం కాబట్టి నేను 3 చెప్పాను అనమాట మన దాంతో కలిపి. అంటే $650 51 లేదా $7 ఫస్ట్ మనం లిస్ట్ పెడుతున్నాం. దానికి సంబంధించి ఈ 90,000 కాయిన్స్ కి $651 చొప్పున 5,90,000 సుమారు 98,000 అంటే 6 కోట్ల రూపాయలు. 6 కోట్ల రూపాయలు మీరు లిక్విడిటీలో పెడుతున్నారు. టోటల్ 6 కోట్లు కూడా లైఫ్ టైం, అది ఇంకా తీయడానికి కాదు, లాక్డ్. ఇంకా తీయడానికి కాదు, 6 crores కూడా తీయడానికి కాదు, లాక్డ్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ ని కూడా నేను చెప్పినట్టుగా 1,00,000 దాటించి అవతలకు తీసుకెళ్ళి ఎక్కడ చూపించారో నాకు ఐడియా ఉంది. అది తీసుకెళ్ళడమే నా ధ్యేయం. మీ క్యూ అకౌంట్ లో ఉన్న ప్రతి కాయిన్ కూడా 1 lakh ఇవ్వాల్సిందే. మీరు ఎప్పుడు అమ్మాలనుకున్నా అలా అమ్ముకున్నా తీసుకెళ్ళి ప్లాన్ తో నేను ఇప్పుడు వస్తున్నాను. అందుకే ఈ 6 కోట్ల రూపాయలు కూడా మనం తీయము, లైఫ్ టైం తీయమంట. అంటే ఈ కాయిన్ ఎంత బేస్ ఉంటో చూడండి. 500 కాయిన్స్ రోజు రిలీజ్ అవుతాయి, రోజు 500 రిలీజ్ అవుతాయి, మొత్తం 90 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. దట్స్ ఆల్. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. వావ్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हम लोग पर डे कितना कॉइन लॉन्च करेंगे दोस्तों? पर डे 500 कॉइन्स, पर डे 500 कॉइन्स, 180 डेज मतलब कितना होता है? 90,000 कॉइन्स होता है दोस्तों। उतना ही 90,000 कॉइन्स ही लिस्टिंग में आएगा, मतलब 1 लाख कॉइन भी नहीं आ रहा है। ठीक है, आप सोच सकते हैं हमारा कॉइन का रेट कहाँ पहुंच सकता है। और दूसरा, जब भी हमारा लिस्टेड होगा उस टाइम पे $7, मतलब डैडी जी का कहना है 6.5 USDT से लॉन्च होगा। और इंडियन रुपीस की हिसाब से देखेंगे आप तो 651 रुपीज से हमारा कॉइन लॉन्च होने वाला है किसी कॉइन। और हमारा यहाँ पे लिक्विडिटी कितना रख रहे हैं डैडी जी? 5 CR 90,000 मतलब लगभग 6 करोड़। ठीक है, 6 करोड़ जो भी हम लिक्विडिटी रख रहे हैं कंपनी, तो कंपनी का डैडी जी का कहना है कि 6 करोड़ जो है हमारा लॉक हो जाएगा। ठीक है, मतलब ये जी लाइफ टाइम लॉक हो जाएगा। तो आपका कॉइन, डैडी जी का कहना है हमारा पास जो जितने भी कॉइन्स है वो सारा कॉइन्स 1 लाख पे टच होगा। वही डैडी जी का कहना है दोस्तों। वो कैसे लेके जाना है उसके बारे में डैडी जी अभी आगे बताएंगे। ओवर टू डैडी। डैडी ఓకే ఓకే. అయితే ఇప్పుడు 6 కోట్ల రూపాయలు అందులో పెట్టాం, లాక్ అయిపోయింది. ఇంక ఓనర్ కాదు ఎవడో దాన్ని తీయడానికి లేదు. అప్పుడు కాయిన్ కి బలమైనటువంటి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. సార్ నాకు కొన్ని మెసేజ్లు పెడుతున్నారు ఎవరెవరో, అవి ప్రస్తుతానికి ఆపండి. మీ మెసేజ్ చదివి నేను ఇక్కడ ఏం చెప్పలేను. నేను ఇది అయిపోయిన తర్వాత వాటిని చూసి నేను మాట్లాడుతాను. ఎందుకంటే మీకు ఆన్సర్ చేసే వ్యక్తి కానీ మీకు ఆన్సర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉండదు. మీరు మెసేజ్ పెడితే నేను దాన్ని మీ తాలూకు ఐడిని లాక్ చేస్తాను. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి మీరు పెట్టకండి. సరే, అయితే డాడీ ఇక్కడ ఇక్కడ రావట్లేదు కదా, ఈ జూమ్ లోనైతే రావట్లేదు కదా. లేదు, వాట్సాప్ లో పెడుతున్నారు. అది అది పెద్ద వేరు. భారతం. అది చదివి ఇక్కడనైతే ఒప్పుకోవడం మేము జరిగింది. ఇక్కడనైతే అన్మ్యూట్ చేసిన అక్కడ చూడండి డాడీ. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, కంటిన్యూ డాడీ. ఆ, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 6 కోట్లు సీజ్ అయిపోయింది అంటే మొత్తం లాక్ చేస్తాం. ఇంక భవిష్యత్తులో మీ కాయిన్ రేట్ ఇంక తగ్గదు, అంతకంటే కిందకి వెళ్ళదు. అయిపోయింది. రెండవది, ఇవాళ 500 కాయిన్స్ పెట్టాం. చాలా జాగ్రత్త వినండి. 500 కాయిన్స్ కి ఎగ్జాంపుల్ కి 500 ఇంటూ 651 రూపాయలు అంటే 3,25,000 వస్తాయి. అలాగే ఇచ్చిస్తే కానీ సరే అలాగే మాట్లాడదాం. ఆ 3,25,000 దీనిలో కలిపేస్తాం. ఇందులో లాకింగ్ సిస్టమ్ లో 90,000 కాయిన్స్ అమ్మేసిన తర్వాత మరొక 6 కోట్ల రూపాయలు, 6 కోట్లు పెట్టాం కంటే మరొక 6 కోట్లు వస్తుంది కదా. ఈ 6 కోట్ల రూపాయలు మొత్తం అయిపోయిన తర్వాత ఈ డబ్బులన్నీ లాకింగ్ లో పెట్టడం కాదు. 500 కాయిన్స్ అమ్ముడుపోయిన వెంటనే ఈ 500 కాయిన్స్ తాలూకా డబ్బులు తీసుకెళ్లి 3,25,000 మనం దాన్ని రఫ్ గా మాట్లాడుకోవడానికి 3 లక్షలు అనుకుందాం. లెక్కలు తెచ్చుకోవడానికి పెరిగిన దాంతో అటు ఇటు అంటే 5 లక్షలు అనుకోండి. ఎందుకంటే ఒకే రేటు మీద వెళ్తాయి కాబట్టి 5 లక్షలు అనుకోండి ఉదాహరణకి. 6 కోట్ల 5 లక్షలు ఇవాళ. రేపు మళ్ళీ 5 లక్షలు రిలీజ్ అయింది, 500 రిలీజ్ అయింది. మళ్ళీ అది కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు అది కూడా లిక్విడిటీ లాక్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎంత అయింది? 6 కోట్ల 10 లక్షలు. ఇలాగా 90,000 కూడా మొత్తం
మొత్తం అంతా కూడాను వెళ్ళి అంటే మళ్ళీ ఎంత వస్తుంది, ఒక 7 crores 8 crores వస్తుంది అనుకుందాం ఈ లెక్కలోనైతే. అంటే ఇది ఒక 8 కోట్లు, ముందు పెట్టింది ఒక 6 కోట్లు, మొత్తం ఎంత 14 కోట్ల రూపాయల లిక్విడిటీ లాక్ లో ఉంటుంది. ఒకసారి చూడండి అది. ఎవరు మాట్లాడతారా? మాట్లాడండి. హలో, బెనర్జీ మధ్యలో గారు సౌండ్ వస్తుంది, ఆపేయండి. మాట్లాడితే నాతో మాట్లాడండి. డాడీ మీరేనా వాయిస్ మ్యూట్ చేశారు? బెనర్జీ సార్ది ఒక్కరిదే ఉంది. బెనర్జీ సార్ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. లేదంటే ఆయన పనిలో ఉన్నట్టున్నా మీరు మ్యూట్ లో పెట్టండి, మళ్ళీ ఆయన ఆన్ చేసుకుంటారు. మీరు పెట్టేయండి. అయితే ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 14 కోట్ల కాయిన్స్, 14 కోట్ల రూపాయలు లిక్విడిటీ లాక్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత హార్డ్ సపోర్ట్, ఎంత స్ట్రెంత్ఫుల్ వస్తుందో చూడండి. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि पर डे हम लोग 500 कॉइन्स रिलीज करेंगे, तो उसके हिसाब से आप देखेंगे तो हमारा इंडियन रुपीस के हिसाब से 651 रुपीस होता है, ठीक है, एक कॉइन का। तो उसके हिसाब से आप ऑनलाइन एवरेज देखेंगे 3,25,000 समथिंग होता है। हम लोग राउंड फिगर के हिसाब से देखेंगे 3 लाख होता है, ठीक है। तो आज 3 लाख हुआ, तो नेक्स्ट डे कितना होगा कि अपना जो 6 करोड़ आपको पहले से आपको बताया, 6 करोड़ रखा है कंपनी ने लिक्विडिटी, और यहाँ पे जो सेलिंग होगा, ठीक है, उसके ऊपर भी जो भी अभी 3 लाख आ रहा है, ठीक है, 3 लाख का कंपनी ने क्या करेगा, उसको भी लिक्विडिटी, वो जो लिक्विडिटी उसको प्लस कर देगी। तो क्या होगा, 6 लाख 10,000 पकड़ 5 लाख पकड़ते हैं, नेक्स्ट डे फिर से 5 लाख आएगा। ऐसे करते करते 90,000 कॉइन जो है सभी कुछ सेल होने के बाद भी कंपनी क्या करेगी, जितना भी लिक्विडिटी होगा, एक एग्जांपल के हिसाब से सोचेंगे कि 6 करोड़ कॉइन 6 करोड़ कंपनी पहले से रखा था लिक्विडिटी, अभी 8 करोड़ कंपनी ने फिर से रखा है, मतलब टोटल 14 करोड़ जो अपना लिक्विडिटी है वो पूरा लॉक हो जाएगा, अनलॉक नहीं होगा दोस्तों, लॉक हो जाएगा, ठीक है। तो सोचिए आपका कॉइन के रेट कहाँ से कहाँ पहुंच सकता है, मतलब आपका लिक्विडिटी बढ़ रहा है, यहाँ पे लिक्विडिटी कम नहीं हो रहा है, लिक्विडिटी लॉक करने की तो बात हो ही रहा है, और उसके साथ साथ आपका लिक्विडिटी भी बढ़ रहा है, और लिक्विडिटी लास्ट में भी आप देखेंगे 14 करोड़ जो है वो सब लॉक होकर रह जाएगा दोस्तों। ओवर टू डैडी। వెరీ గుడ్, సూపర్ చెప్పు. అయితే నెక్స్ట్ మనం ఇందులో 250 రోజులు అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 250 రోజుల్లో ఈ కాయిన్ ఎంత రేటుకి మనం తీసుకెళ్ళగలమో అంత రేటుకి వెళ్ళిపోయిన తర్వాత మీ కాయిన్స్ రిలీజ్ అవుతాయి. మీ దగ్గర ఉన్న కాయిన్స్, ఒక కాయిన్ డివైడెడ్ బై 100 సంవత్సరాలు ప్లస్, అది మీ అందరికీ ఫ్రీగా కంపెనీ గిఫ్టెడ్ గా ఇచ్చింది. మీరేం కొనలేదు, కొనేలాగా ఎవ్వరికి ఇవ్వలేదు. కాబట్టి వచ్చిన దాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రేట్ ఎంత పెరుగుతుందో మీరు చిన్న మొక్క వచ్చినా అంత బెనిఫిట్ మీకు వస్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్ లో చిన్న పీస్ వచ్చిన 1,25,00,000 రూపాయల రేట్లో, ఇది 100లో 1% వచ్చిన 1,25,000, 100లో 1% వచ్చిన 1000లో 1% వచ్చిన 12,500 రూపాయలు, 1000 వాటాల్లో ఒకటి వచ్చిన. కాబట్టి మీ క్యూసీసీ కాయిన్ ఎక్కడ తీసుకెళ్తాననేది మీకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చే మైనింగ్ అంతా 250 రోజుల తర్వాత నుంచి మొదలవుద్ది. అలా వచ్చిన మీ కాయిన్స్ అన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు అమ్ముకోవచ్చు, వారానికి ఒకసారి అమ్ముకోవచ్చు, నెలకి సంవత్సరానికి అమ్ముకోవచ్చు, లేకపోతే అమ్మకుండా వదిలేయచ్చు. అది మీ చాయిస్. ఇంక కంపెనీ కాయిన్స్ అక్కడ పెట్టదు. ఇది చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है, हाँ अभी आपको जो 250 डेज जो टाइम जो कंपनी ने लिया है, ठीक है, 250 डेज के अंदर आपको ओनली कंपनी का कॉइन आएगा। उसके बाद आपके पास जितने भी माइनिंग कॉइन्स है, ठीक है, आपके पास जितने भी माइनिंग कॉइन्स है वो 250 डेज के बाद आपका कॉइन आएगा, ठीक है, माइनिंग में। जब माइनिंग में आएगा, एक कॉइन को आपको लेने के लिए 100 डेज मतलब 100 ईयर्स लगेगा आपको, ठीक है, एक कॉइन सेल होने के लिए। मतलब सोचिए आप
क्योंकि वन कॉइन को, क्योंकि आपके पास जो कॉइन आया है ये सारा कॉइन माइनिंग कॉइन है और आपने कोई भी चीज को परचेज नहीं किए, कोई भी कॉइन आपने परचेज नहीं किए। जो भी कॉइन आप माइनिंग में है वो सारा आप वहां से सेल कर सकते हैं। पर डे को जितना भी निकलेगा, ठीक है, जितना भी आपका पर डे निकल रहा है उसको आप पर डे सेल कर सकते हैं, वीकली करना है तो वीकली कर सकते हैं, ऐसा मंथली करना है तो मंथली भी सेल कर सकते हैं, नहीं तो आप उसको रखना चाहते हैं तो रख भी सकते हैं। और डैडी जी का कहना है, सोचिए उस टाइम पे डी अभी हमारा आप सभी को पता है बिटकॉइन का रेट कितना है, 1 शेयर से ऊपर है, ठीक है। तो 1 शेयर से ऊपर है तो उसका थोड़ा भी मिलता है आपको, तो आज आप सोचेंगे तो उसका थोड़ा भी कॉइन मिलेगा, टुकड़ा टुकड़ा भी कॉइन मिलता है तो भी आपको लाखों में इनकम होता है। तो ऐसे ही यहाँ पे भी हमारा कॉइन का रेट उतना बढ़ेगा 250 डेज के अंदर, जिससे कि आपको एक कॉइन को भी माइनिंग में जाता है 100 डेज के लिए, 100 ईयर्स के लिए, तो भी आपको बहुत कुछ मिलने वाला है यहाँ से। और वो भी माइनिंग कॉइन है, आपने परचेज नहीं किए हैं, सब फ्री में दिया हुआ है कॉइन आपका, ठीक है। तो वो जो भी निकलेगा आपको उसको सेल कर सकते हैं पर डे या पर वीक या पर मंथ, या आप उसको रख सकते हैं। ओवर टू यू डैडी। ఓకే. అయితే ఇప్పుడు ఇలా మీరు 100 ఏళ్ళకు పైబడి మైనింగ్ కాబట్టి నాకు తెలిసి చాలా అద్భుతం జరుగుతుంది. రెండవది, అక్కడి నుంచి ఏం చేస్తానంటే రోజు అంటే శని ఆదివారాలు అని నేను చెప్పాను కదా, అక్కడి నుంచి ఇంక లేదు, అక్కడి నుంచి కంపెనీ రిలీజ్ చేయడం అనేది ఉండదు. కానీ ఏం చేస్తుంది అంటే మీ కాయిన్స్ వస్తాయి, మీ కాయిన్స్ తో పాటుగా రోజు 50 కాయిన్స్ గుర్తుపెట్టుకోండి డాడీస్, రోజు 50 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. అలా రోజు వచ్చిన 50 కాయిన్స్ 100 ఏళ్ళకి పైబడి వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన ఈ రోజు 50 కాయిన్స్ వచ్చి ఆ రోజుకి మనం 250 రోజుల తర్వాత ఉదాహరణకి ఇది 10,000 ఉందనుకుందాం, కానీ అంత తక్కువ ఉండదు, ఓవర్ అయిపోద్ది. మీకు అర్థమైపోయింది సీన్ అంతా, మీకు తెలుస్తుంది కూడా. అయితే ఉదాహరణ 10,000 ఉందనుకోండి, ఎంత వస్తుంది 50 కాయిన్స్? 5 లక్షలు. లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళ 14 కోట్లు ఉంది కదా, ఉదాహరణ చెప్తున్నాను. ఈ 250 రోజుల్లో అది ఎంత అయిందో మీకు చూపిస్తాను, లైవే, ప్రతిదీ లైవ్ లో నేను మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. అందులోనే రోజు ఇన్ని 50 కాయిన్స్ రిలీజ్ అయ్యి ఎంత వచ్చింది, అది లిక్విడ్ లాక్ వెళ్ళిపోయింది, పాత్ కలిపి ఎంత ఉంది, ఆ హిస్టరీ కూడా ఇచ్చేస్తాను. కిబోలోని మీకు ఎలాగైతే మీకు ఎవరెవరు పంపించుకున్నారు, మీకు ఎవరు పంపించారు, మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎవ్రీథింగ్ మీకు ఎలాగైతే ఒక లిస్ట్ ఇచ్చానో, డేటా ఇచ్చానో, మీకు హిస్టరీ ఇచ్చానో, అలాంటి హిస్టరీ మన కాయిన్ కి కూడా లిక్విడిటీ హిస్టరీ, లిక్విడిటీ లాకింగ్ హిస్టరీ ఇస్తున్నాను. దాంట్లో మీరు చూసుకోండి. అంటే రోజు 5 లక్షలు, అలా ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి? 100 ఏళ్ళకి పైబడి అలా వస్తూనే ఉంటాయి. కాయిన్ రేట్ ఎంత పెరిగితే అంత కూడా, కాయిన్ రేట్ ఎంత పెరిగితే అంత కూడా ఆ 50 కాయిన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే లిక్విడిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. ఈ సిస్టమ్ నాకు తెలిసి, నాకు తెలియకుండా ఎక్కడైనా ఉన్నదంటే అది వేరే విషయం. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ లో ఏ కాయిన్ కూడా, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్ కూడా ఈ సత్తా లేదు. వాట్ టు హిందీ? दोस्तों, डैडी जी का कहना है कि 250 डेज के बाद आपका एक कॉइन आएगा, और उसके साथ साथ डैडी जी बोल रहे हैं कि सैटरडे संडे नहीं रहेगा उस टाइम पे, ठीक है, हर दिन आप इसको ट्रेडिंग कर सकते हैं। लेकिन डैडी जी बोल रहे हैं उसके साथ साथ 50 कॉइन्स पर डे लॉन्च होगा, मतलब 50 कॉइन पर डे आएगा। और 50 कॉइन्स का डैडी जी बता रहे हैं कि कम से कम हम लोग सोचेंगे 250 डेज के बाद कितना होगा, 10,000 रुपया। लेकिन डैडी जी बोल रहे हैं इससे ज्यादा ही होगा, लेकिन 10,000 हम एग्जाम्पल के हिसाब से लेते हैं तो कितना हो रहा है 50 कॉइन्स का, 5 लाख हो रहा है। तो 5 लाख भी जो आ रहा है हमको, वो भी लिक्विडिटी में चला जाएगा। मतलब सोचिए, हाँ, पर डे कुछ ना कुछ बढ़ते रहेगा लिक्विडिटी हमारा कॉइन का रेट, तो उसके हिसाब से लिक्विडिटी भी हमारा बढ़ते रहेगा। ये 100 ईयर्स तक के लिए लॉक हो जाएगा दोस्तों। तो सोचिए हमारा कॉइन का रेट कहाँ से कहाँ पहुंच सकता है। ऐसा कहीं पे भी नहीं है, ऐसा कहीं पे भी नहीं है, बिटकॉइन के पास भी नहीं है दोस्तों। बिटकॉइन के पास भी ऐसा सूत्र नहीं है जो कि हम लोग यहाँ पे लेके आए। डैडी जी बोल रहे हैं मेरे नॉलेज में ऐसा कोई एक्सचेंज नहीं है जो कि उसका कॉइन को इतना ये करके दे सके, ठीक है। तो अभी डैडी जी बोल रहे मेरे नॉलेज में नहीं है, लेकिन होगा तो आप बता सकते हैं। लेकिन अभी जितना नॉलेज है डैडी का, उसके हिसाब से उन्होंने बताया कि ये बहुत अच्छा सूत्र है दोस्तों, जिससे कि हमारा लिक्विडिटी लॉक हो जाएगा, जिससे कि हमारा कॉइन ग्रेड बहुत फास्ट ग्रोथ हो सकता है। ఓ టు डैडी। ఓకే డాడీ, ఇది నేను ఎంత ఆలోచించి ఎంత మదించి చేశానో బహుశా చాలా మందికి మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే
కిబో మీద ఒక బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం, పేదల తాలూకా చెమట వాసన ఇప్పటికీ వస్తూనే ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను. నేను ఇచ్చిన ప్రతి మాట కూడా అక్షర రూపంలో ఉన్న ప్రతిదీ కూడా ఆచరణ రూపంలోకి తీసుకొస్తున్నాను. అందులో భాగంగా మన ఎక్స్చేంజ్ ని, మన కాయిన్ ఇంత బలంగా చేశాను. మన ఎక్స్చేంజ్ కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాన్ ఏ ఎక్స్చేంజ్ సపోర్ట్ చేయదు, అది తీసుకోవద్దు. ఎందుకంటే నా సిస్టమ్ నాకు ఉంది, నువ్వు వాడు చెప్పడానికి అంటది. మన కాయిన్ కాకపోతే మనం నచ్చినట్టు చేయలేము. అందుకోసం మన ఎక్స్చేంజ్ తీసుకొస్తున్నాం, మన కాయిన్ తోటి మనం చేస్తున్నాం. సోషల్ మీడియాలో చింపేయండి అంతే. మన కాయిన్ ఎక్కడికి వెళ్తుంది, మీ దగ్గర ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ 1 CR కి ఎందుకు వెళ్దో నేను చూస్తాను. మీ ప్రతి దగ్గర ఉన్న కాయిన్ 1 CR కి ఎందుకు వెళ్దో నేను చూస్తాను. ఎందుకంటే మీకు వచ్చే మైనింగ్ చాలా తక్కువ వస్తుంది. కాబట్టి 500 కాయిన్స్ కూడా రావు 250 రోజుల తర్వాత డైలీగా. అది గుర్తుపెట్టుకోండి. డైలీగా 500 కాయిన్స్ కూడా రావు. ఎందుకంటే 100 ఏళ్ళు పైబడి ఒక కాయిన్ డివైడెడ్ బై 100 సంవత్సరాలు అనుకోండి, ఎంత వస్తుంది? 25,550 రోజులు. ఒక కాయిన్ డివైడెడ్ బై 25,550 రోజులు అంటే చిన్న పీస్ వస్తుంది. ఇప్పుడు మనం 500 కంటే 100 సంవత్సరాల కంటే ప్లస్ అని చెప్పాను. అంటే రోజు 500 కాయిన్స్ కూడా రావు. అప్పుడు ఏమవుద్ది? బిట్ కాయిన్ కాదు కదా, మరొక కాయిన్ దరిదాపులకు రాదు. ఎందుకంటే నా ప్లాన్స్ ఇక్కడతో ముగియలేదు. నేను చేసిన ప్లాన్స్ ఇంకా ఉన్నాయి ఇదే క్యూసీస్ కాయిన్ కి. చితికిపోద్ది అంతే. దీని గురించే ప్రపంచం మాట్లాడుకునేలాగా దీన్ని డిజైన్ చేశాను. అది తర్వాత ఒక్కొక్కటి మనం రిలీజ్ చేద్దాం. వాట్ టు హిందీ మంచి విషయం చెప్తాను మళ్ళీ. నచ్చిన వాళ్ళు ఉంటే కొన్ని పంపించండి, నేను ఈ లోపు చూస్తాను. వాట్ టు హిందీ. లేడా వెళ్ళిపోయాడా? డాడీ హలో డాడీ, వినిపిస్తున్నదా? మాట్లాడు. ओके 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 दोस्तों, डैडी जी का कहना है कि వినబడుతుంది, हमारा మాట్లాడు. विनिపిస్తున్నదా? ओके ओके दोस्तों, लव यू डैडी जी डैडीज. का ओके ओके थैंक यू डैडी। दोस्तों, डैडी जी का कहना है कि हमारा आप सभी को पता है कि वो में जिन्होंने भी बहुत सारे गरीब से गरीब लोग ने पैसा डाला है, ठीक है। इसके लिए डैडी जी बोल रहे हैं उनका जो पसीने का पैसा अभी भी मेरे को स्मेल आ रहा है उनका पसीने का, ठीक है। तो इसके लिए मैं कीबो में जो भी वादा किया था आप सभी को वो निभाऊंगा, ठीक है। थोड़ा लेट हुआ है लेकिन आपको बहुत अच्छा रेट जाएगा। और आप लोग सोच सकते हैं कि जो सिस्टम कंपनी ने लेके आई है अभी, तो उसके हिसाब से चलेंगे तो हमारा कॉइन का रेट बहुत फास्ट ग्रोथ हो सकता है। और डैडी जी बोल रहे हैं मैं आपको ये करके दिखाऊंगा इसके अंदर। और 1 शेयर क्यों नहीं जाएगा वो भी हम देखेंगे। जितने भी कॉइन हमारे पास है हम लोग भी 1 शेयर सभी कॉइन को लेके जाएंगे। उसका जो भी मैकेनिज्म में आपको जो बताया कंपनी ने, देखिए पर डे 500 कॉइन लॉन्च, पर डे 500 कॉइन कंपनी रिलीज करने वाली है। उसको भी